హలో అండి అందరికీ. సింపుల్‌గా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. బాయిల్డ్ ఎగ్ నచ్చని పిల్లలకి ఇలా చేసి పెడితే కొంచెమైనా తింటారు. నేనిక్కడ 3 ఎగ్స్‌ని తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి ఇలా బీట్ చేసుకోవాలి. దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయనైతే యాడ్ చేసుకుంటున్నాను. వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఇంకా అలాగే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పావు టీ స్పూన్ గరం మసాలా, ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని దాని మీద ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్‌ని అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఒక ఆమ్లెట్‌ని అయితే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం 2 బ్రెడ్ పీసెస్‌ని తీసుకొని ఇలా ఆమ్లెట్ పైన పెట్టుకోవాలి. మనం దీన్ని మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. ఆమ్లెట్ బాగా కుక్ అయ్యి ఇంకా బ్రెడ్ కూడా బాగా వేగాలి. ఇప్పుడైతే మనం దీన్ని స్లోగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక కూడా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా కాలనిచ్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాలనిచ్చుకోవాలి. ఇప్పుడు సింపుల్‌గా మనకు బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు.